మేషరాశి వారి చేత ఈ ముగ్గురు వ్యక్తులు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు అనేవి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మేషరాశి వారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఒక 10 నిమిషాల సమయం అనేది కేటాయించి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీరు ప్రత్యేకంగా కూర్చొని వినాల్సిన అవసరం లేదండి. ఏదైనా పనులు చేసుకుంటానైనా సరే వినే ప్రయత్నం అనేది చేయండి. మేషరాశి వారిని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితాల మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. కొంతమంది మన జీవితంలోకి ప్రవేశిస్తే మనకేంటంటే అదృష్టం వచ్చింది. కానీ కొంతమంది మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఏంటంటే మన జీవితము అసలు కొట్టుకుపోయిద్ది అనమాట. ఏం జరిగిద్దో కూడా అసలు జీవితాలు కూడా కోల్పోతామన్నమాట. అంత దారుణంగా సమస్యలు అనేవి వచ్చి పడతా ఉంటాయి. మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారు, చాలా చాలా మంచివారు. అలాగే జాతక పరంగా నెంబర్ 1 వ్యక్తులు అనమాట. చాలా చాలా అదృష్టవంతులు ఈ మేషరాశి వారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలను కనుక మనం కొంతమందిని చూసినట్లయితే వీరికి వైవాహిక జీవితం అనేది బాగా కలిసి వచ్చింది అనమాట. అసలు అంటే మనం అసలు ఊహించలేము. మనం కాదు కదా, వాళ్ళు కూడా ఊహించలేరు. వాళ్ళ పుట్టింటి తరపోళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఊహించలేరు. మేషరాశిలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఏంటంటే చాలా విపరీతమైనటువంటి అదృష్టము. వారికి పెళ్ళైన కాడి నుంచి భర్త తరపు నుంచి ఎంత బాగా అదృష్టం అనేది కలిసి వచ్చిందంటే అసలు ఇక వాళ్ళ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పుట్టింటి తరపున ఇటు అత్తగారి ఇంటి తరపున ఎవరి తరపు చూసుకున్నా కూడా వీళ్ళను కొట్టిన వాళ్ళకి ఎవరు కూడా ఉండరనమాట. అంత నెంబర్ 1 పొజిషన్లో ఈ మేషరాశి వారు ఉంటారనమాట. అంతటి అదృష్టం అనేది వీరి సొంతము. బాగా కలిసి వచ్చింది. వీళ్ళని ఎవరన్నా మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలను చేసుకున్నా కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చింది అనమాట. వీళ్ళు బాగా లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. వీళ్ళ దగ్గర ఏదో ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్, ఒక కళ, ఒక శక్తి అనేది ఉంటుందన్నమాట. ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలను కానీ పురుషులు కానీ చూసినట్లయితే వీళ్ళు ఎంతటి అదృష్టాన్ని అయితే కలిగి ఉంటారో అలాగే అందమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారనమాట. స్త్రీలైనా సరే పురుషులైనా సరే చక్కగా మంచి పొడవైనటువంటి జుట్టుతోటి అలాగే తెలుపు రంగు వర్ణంతో ఎక్కువగా కలిగి ఉంటారనమాట. అలాగా చాలా వరకు కూడా చక్కదనం అనేది వీరి సొంతము. 10 మందిలో ఉన్నా కూడా వీళ్ళు ఒక స్పెషల్గా కనిపిస్తారు. అంతటి అందమైన రూపం వీరి సొంతము. వీరు ఇంత అందంగా ఉంటారు కాబట్టి వీరి భాగస్వామి వీరిని వెతుక్కొని మరీ చేసుకుంటారనమాట. అంటే వీరిళ్లలో వివాహాలు ఎలా జరుగుతాయి అంటే అంటే వీళ్ళ తోబుట్టువులు వీరికన్నా పెద్దవాళ్ళలాగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళని చిన్నవాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకొని చేసుకుంటారనమాట. వాళ్ళకి వివాహ గడియలు కూడా అట్లా నెట్టుకొస్తాయి. అంటే వాళ్ళకి అదృష్టం అనేది ఆ రూపంలో నెట్టుకొచ్చిద్ది అనమాట. పెద్దగా చదువు మీద కూడా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు. వీళ్ళు ఏంటంటే చదువు మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ అనేది లేక ఇక ఇళ్లలో వాళ్ళు పెళ్లి చేసేసేయాలని డిసైడ్ అవ్వటము, అట్లాగా వాళ్ళకి ఆ పెళ్లి రూపంలోనే వీళ్ళకి అదృష్టం అనేది నెట్టుకొచ్చిద్దని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా సంతోషంగా ఉంటారు. నెంబర్ 1గా బతుకుతారు. అసలు వీళ్ళు ఇక ఏ జన్మల్లో కూడా మనకి ఇలాంటి లైఫ్ కావాలి అని అనుకున్నది వాళ్ళకి ఈ జన్మలోనే దక్కిద్ది అనమాట. అంతటి అదృష్టం వీరి సొంతము. ఎప్పుడు ఊహించని డబ్బు, అదృష్టము, ఐశ్వర్యము, బంగారము, బంగ్లాలు, కార్లు, హోదాలు, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి భాగస్వామి కావచ్చు. ఇట్లా మనం ఏది చూసుకున్నా కూడా వీరి అదృష్టానికి వంక అనేది పెట్టలేము. ఎక్కువ మందిని మనం స్పెషల్గా ఈ మేషరాశిలో ఉన్నటువంటి కొంతమందిని మనం గమనించినట్లయితే మీరు గమనించుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగానే వాళ్ళకు జరుగుతుంది. కొంతమందికి బాధలు ఉండొచ్చు, అందరికీ ఒకే రకంగా ఉంటుందని నేను చెప్పలేనండి. ఎందుకంటే కొంతమందికి బాధలు ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నాను కదా, మీరు అదృష్టవంతులు. మీరు కొన్నాళ్ళు బాధలు పడ్డా చేసినా కూడా అదంతా కూడా పోయి తర్వాత మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి జీవితం అనేది ఖచ్చితంగా మీకు దక్కిద్ది. అందులో ఎటువంటి సందేహం అనేది లేదనమాట. ఎందుకంటే మీ రాశి ఎలాగైతే రాశి చక్రంలో మొట్టమొదటి రాశో అలాగే మీరు అందరిలో కల్లా నెంబర్ 1గా ఉండాలని మీరు ఎంత తపన ఆశ కలిగి ఉంటారో అలాగే మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలా
చాలా చాలా అదృష్టవంతులుగా మనం ఈ మేషరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా వీళ్ళ జీవితం అంటే వీళ్ళు డబ్బు పరంగా చూసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. ఒక్క రూపాయి కాడ అంటే వీరి దగ్గర బాగా కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు వీళ్ళల్లో. అయినప్పటికీ కూడా అసలు ఏమీ లేని వాళ్ళు ఒక రూపాయిని చూసి 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 ఎలా ఖర్చు పెడతారో జాగ్రత్తగా, అలాగే వీళ్ళల్లో కొంతమంది బాగా డబ్బున్నప్పటికీ కూడా ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మరీ ఖర్చు చేస్తారనమాట. అంటే లక్ష్మీదేవిని లాక్ చేసేస్తారు వీళ్ళు. లక్ష్మీదేవిని ఎటు వెళ్ళనివ్వరు అన్నమాట. అంత జాగ్రత్త. అలాగే వీరు పూజలు కూడా విపరీతంగా చేస్తారు. దైవాన్ని బాగా నమ్ముతారనమాట. అసలు దైవానికి పూజలు చేసేటటువంటి విషయంలో వీళ్ళకి ఎక్కడా కూడా వంక అనేది పెట్టడానికి లేదు. చక్కగా దేవాలయాలకు వెళ్తారు, పూజలు చేసుకుంటారు, ఇంట్లో చేసుకుంటారు, గుళ్ళల్లో చేస్తారు, బాగా పూజలు చేస్తారు. కాబట్టే వీళ్ళు దైవానికి ఎంతైతే చేస్తారో సేవ ఎంత సేవ చేసుకుంటారో దైవం కూడా వీరికి అంతకు రెట్టింపిచ్చిద్ది అనమాట. వీళ్ళంతా చూసి చూసి జాగ్రత్తగా, నేను అదే చెప్తుంది, జాగ్రత్తగా ఖర్చు పెడతారని చెప్పాను కదా. కానీ వీళ్ళకు దొరికినటువంటి ఆ భాగస్వామి మాత్రం వీళ్ళకు కావాల్సినవి అన్నీ తెలుసుకొని మరీ వీళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చి పెడతారనమాట. ఇంకా అంతకన్నా అదృష్టం ఏమన్నా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే అదృష్టం అంటే. దైవము మనకి ఇవ్వటం మొదలు పెడితే ఇట్లాగా ఏ రూపంలో ఇస్తుంది అనేది మనం ఊహించలేమన్నమాట. అలాగ వీరు చేసుకున్నటువంటి గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో కూడా ఎవరికి కీడు తలపెట్టాలి అన్న ఉద్దేశం అనేది వీళ్ళకి లేకపోవటం వలన ఈ మేషరాశి వారు వచ్చేటప్పటికి వీరు చాలా అదృష్టవంతులు. వీరికి బాగా కలిసి వచ్చింది, బాగా కలిసి వచ్చేటటువంటి మనుషులు అనమాట. అయితే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా ఉంటుంటే మరి వీళ్ళని చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మన జీవితంలో మనం ఎంత సుఖాలే కాదు కష్టాలు పడుతున్నప్పటికీ కూడా అందులో కూడా చూడలేని మనుషులు కొంతమంది ఉంటారనమాట. ప్రత్యేకంగా మన మీద దృష్టి పెడతా ఉంటారు. మన పని అసలు మనం వాళ్ళని పట్టించుకోము, వాళ్ళ జోలి పోము, వాళ్ళని ఒక మాట అనము, వాళ్ళని అసలు మనం ఏమీ చెయ్యము. చేయకపోయినా సరే అదృష్టం సుఖపడుతుంటే అది వేరే విషయం. కానీ కొంతమంది ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది బాధలు పడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అసలు సుఖపడే వాళ్ళ మీద పడి ఆడవలసిన అవసరం కూడా లేదనమాట. వాళ్ళ తలరాత వాళ్ళది. వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్నారు, సుఖపడుతున్నారు. ఒకళ్ళ గురించి సంతోషంగా ఉన్నారనో లేకపోతే ఇంకో రకంగా ఉన్నారనో వాళ్ళ గురించి మనం ఏడవటం మొదలు పెడితే అక్కడ పతనం అయ్యేది ఏడ్చే మనిషేనమాట. వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. ఏడవటం వలన ఏడ్చిన మనిషే ఇంకా పతనం అవుతాడు, ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ మనిషి బాగున్నా సరే వాళ్ళు బాగుంటే వాళ్ళే అనుకోవాలి, కానీ వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. అనుకోవటానికి అసలు మనం ఎవరిమి, అది మీరు గుర్తుంచుకోండి. అలాగా ఈ స్పెషల్ పర్సన్స్ ఈ ముగ్గురు ఉన్నారు చూడండి. వీళ్ళు మాత్రం ఈ మేషరాశి వారి మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటారనమాట. వీళ్ళలో కొంతమంది కష్టాలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా వదలకుండా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎక్కడా కూడా బయటికి కనిపించే విధానంలో తగ్గరు. బాగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా సరే మనుషులు ఏంటంటే దర్జాగా కనిపిస్తూ ఉంటారనమాట. జనాల కళ్ళల్లో పడతా ఉంటారు. అదీకాక వీళ్ళల్లో కొంతమంది ఈ భాగస్వామి ప్రేమని ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మొగుడు పిల్లలు బాగా ప్రేమగా ఉంటున్నారని కావచ్చు, లేకపోతే వీళ్ళకి పుట్టింటి కాడ జరగలేదు ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి కావచ్చు, రకానికి ఒక రకంగా సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద ఇల్లు వాకిళ్ళు కట్టుకుంటున్నారు, బంగారాలు కొనుక్కొచ్చుకుంటున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా బతుకుతున్నారు. అసలు వీళ్ళ బతుకులు ఇట్లా ఉంటాయని ఊహించలేదు, మనకింతుండి ఎంత చేసినా కూడా మనం ఇలా బతకలేకపోతున్నాము అది ఇదని చెప్పేసి ప్రత్యేకంగా వీళ్ళ మీద మాత్రం ఒక ముగ్గురు వ్యక్తులు దృష్టి పెట్టుకుంటారనమాట. దృష్టి పెట్టుకొని విపరీతంగా వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులతో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే ఆ ముగ్గురు వ్యక్తుల్ని దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే కొంతమంది వచ్చేటప్పటికి మన జీవితాల్లో లేకుండా ఉంటేనే, వాళ్ళను వదిలించుకుంటేనే మంచిది. వాళ్ళు మనకు అవసరమనో లేకపోతే ఇంకొకటనో వాళ్ళతో కొంత రిలేషన్ అనేది ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళు లేకుండా ఉంటేనే మన జీవితాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మన మనుషులేలే బతికితే మళ్ళీ అని చెప్పేసి అనుకునే గొప్ప మనస్తత్వం ఈ రోజుల్లో చాలామందికి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందులో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి మీ తోబుట్టువులు. మీరు విన్నది నిజమే.
ఇది అందరికని చెప్పేసి నేను చెప్పట్లేదు. కొంతమందికి మాత్రం ఇలాగే జరుగుతుంది. అది ఎవరికి జరుగుతుంది ఏంటి అనేది మీకు తెలుసు. ఈ చూసే వాళ్ళల్లో కొంతమందికి తెలుసు. మీది వినే వాళ్ళల్లో కొంతమందికి కాకపోతే అది మీ అదృష్టం. ఓకే, మీకు అంటే మీకు అలా జరగకపోవచ్చు కాబట్టి మీకు తెలియదు. కానీ అలా జరిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఈ విషయం అనేది చెప్తున్నాను అనమాట. ఈ మేషరాశి వాళ్ళల్లో కొంతమంది తోబుట్టువులు మీ మీద పడి ఏడుస్తున్నారనమాట. మీకు సంబంధం లేకపోతే నేను చెప్పాను కదండి, అందరికీ అని నేను చెప్పట్లా, కొంతమందికి ఇది జరుగుతుంది. ఇది మీరు గమనించండి. ఆ కొంతమంది ఎవరనేది ఆ వినే వాళ్ళకు తెలిసిద్ది. మీరు కాకపోతే మీకు సంబంధం లేదు, మీరు పట్టించుకోవద్దు. అలా వీళ్ళు మేషరాశి వాళ్ళు వీళ్ళ అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం తోబుట్టువుల కన్నా కాస్త బెటర్గా ఉండటం కావచ్చు, అందంలో కావచ్చు, లేకపోతే వివాహమైన కాడి నుంచి కావచ్చు, ఇట్లా ఏదన్నా కానివ్వండి. కొంతమందికి ఏంటంటే బాగా కలిసి వచ్చిద్ది, వాళ్ళ లైఫ్ అనేది బాగుంటూ ఉంటుంది. అది చూడలేక ఈ మేషరాశిలో ఉన్నటువంటి తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకుంటారనమాట. మాకు అంటే మేము తీసుకోవాల్సినటువంటి జీవితం వాళ్ళు తీసుకున్నారు, మేము ఇద్దరం ఒకరికే కదా పుట్టింది, కానీ వీళ్ళకేంది ఇంత అదృష్టము, మాకేంటి ఇలా జరుగుతుంది, మేమేం పాపం చేసుకున్నాము, వీళ్ళెంత సంతోషంగా ఉంటున్నారు, ఇంత ఇదిగా ఉంటున్నారు, అది ఇదని చెప్పేసేసి వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకున్నారనమాట. వీళ్ళు ఏంటంటే తోబుట్టువులు అని చెప్పేసి వీళ్ళు ప్రేమగా ఉంటారు, శ్రద్ధగా ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో వీళ్ళు పట్టీ పట్టనట్టుగా ఉంటారనమాట. అలా పట్టీ పట్టనట్టుగా ఉండేసరికి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇలాంటి మనసుకు తీసుకొని వీళ్ళు గర్వంతో ఉంటున్నారు, అహంకారంతో ఉంటున్నారు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంటున్నారు. కనీసం తోబుట్టువులు అన్న సంగతి కూడా మర్చిపోయారు. మేమేమన్నా అడిగితే మేము చెప్పట్లేదా, మేము హెల్ప్ చేయట్లేదా, మేము 1కి 4 సార్లు ఫోన్ చేస్తే తప్ప తీయరు, పట్టించుకోరు, ఏదన్నా అడిగినా కూడా ఏమి మాట్లాడరు అని చెప్పి వీళ్ళ దగ్గర అంటే మన మనుషులేలే అన్నట్లుగా వీళ్ళు ఒక్కొక్కసారి అశ్రద్ధ చేయొచ్చు. కానీ అవతల వాళ్ళకి అదేంటంటే అహంకారం లాగా, గర్వం లాగా అవతల తోబుట్టువులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారనమాట. అలాగే మీ యొక్క ఆ దర్జాను కూడా చూడలేనితనం కొంత ఉంది. ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఏంటంటే మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకున్నారు. మీరు సహాయం చేసినప్పుడు చేసినా కూడా వాళ్ళు అది మర్చిపోయి మీరు ఎప్పుడైతే చేయలేదో మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకొని దానివల్ల మీ మీద, మీ కుటుంబం మీద, మీ భాగస్వామి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవటము, లేనిపోని మీ మీద చాడీలు చెప్పటము, మీ కుటుంబంలో గొడవలు పెట్టేలాగా ప్రయత్నాలు చేయటం కావచ్చు, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరు మీ తోబుట్టువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇదివరకు రోజుల్లో తోబుట్టువులు అంటే రక్త సంబంధికులు ఇద్దరు ఒకరికొకరు బాగుండాలి, ప్రాణంగా ఉండాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రోజులు వేరు. స్వార్థం అంతా కూడా మనం మాత్రమే బాగుండాలి, మనం సంతోషంగా ఉంటే చాలు, మా తోబుట్టువులు అది వాళ్ళు ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఉన్నా పర్వాలా, అసలు లేకపోతే ఇంకా మంచిది, మన దగ్గర డబ్బుండి సహాయం చేయగలిగి ఉండి కూడా మనం చేయకూడదు, మనం శుభ్రంగా బతుకుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ మీద లేనిపోని సాడీలు చెప్పి, అయిన వాళ్ళకి పోయిన వాళ్ళకి సాడీలు చెప్పి వాళ్ళ మీద మనసులు విరగదీసి ఇట్లా చేస్తున్నారు తోబుట్టువులు అనేవాళ్ళు. కాబట్టి ఈ తోబుట్టువులు అనే వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మీద ప్రేమ చూపిస్తున్నారో లేదో అన్నది మీకు చాలా వరకు అర్థమైపోయింది కొన్ని సందర్భాలను బట్టి. అది మీరు అర్థం చేసుకొని మీ మీద ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటే వాళ్ళతో మీరు బాగా మాట్లాడండి, మీ కష్ట సుఖాలు చెప్పుకోండి. లేదు కాస్త వీళ్ళు తేడాగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది కొంతమందికి వర్తిస్తుంది. వీళ్ళు మొట్టమొదటి వారు. ఇక రెండవ వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అంటే ఈ అత్తగారింటి తరపు వాళ్ళు అనమాట. అంటే ఈ ఆడబిడ్డలు కావచ్చు, లేదా మరుదులు కావచ్చు, బావలు కావచ్చు, లేదా అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఇట్లా ఎవరైనా కానీ భర్త తరపున వాళ్ళు, అత్తగారింటి తరపు వాళ్ళు, మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే. ఒకళ్ళకి ఏంటంటే ఒకళ్ళేమో పుట్టింటి తరపు వాళ్ళు, ఇంకొకళ్ళేమో అత్తగారింటి తరపు వాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా మీరు ప్రత్యేకంగా ఇట్లా ఉండటం, మీ మీద ఒక ప్రత్యేకమైన చూపు పెట్టుకోవటము, బాగా సుఖపడుతున్నారు, సంతోషపడుతున్నారు, మీరు వచ్చిన కాడి నుంచి వాళ్ళ కొడుకు కావచ్చు, లేకపోతే వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళని పట్టించుకోవటం లేదు, వాళ్ళని కూడా మర్చిపోయారు, అన్నీ కూడా బాగా అంటే గుప్పెట్లో పెట్టుకున్నారు, మాయ చేసేస్తున్నారు, అది ఇదని చెప్పేసేసి ఇట్లా చాలా రకాలుగా మీ మీద ఒక చూపు అనేది పెట్టుకొని మీకు గర్వము, అహంకారం అని చెప్పి చుట్టాలందరికీ కూడా మీ మీద చెడుగా
నీచులుగా చెప్పటము, మిమ్మల్ని నలుగురిలో అవమానాల పాలు చేయటము, మిమ్మల్ని ఎక్కడికక్కడ విలువ తగ్గించేసేసేయటము, మీ మీద లేనిపోని చాడీలు చెప్పటము, మీ మీద విపరీతమైనటువంటి చెడు దృష్టి పెట్టుకొని చూడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు. అది వాళ్ళు ఎవరో కూడా మీరు గమనించుకొని మీరు వాళ్ళని దూరంగా పెట్టండి. ఇక్కడ ఈ వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్తాను, కామన్గా ఏ అక్షరాలతో స్టార్ట్ అవుతాయో, ఏ లెటర్స్ తోటి. ఎక్కువ శాతం వచ్చేటప్పటికి ఎస్ అనే లెటర్తో, అంటే వాళ్ళ పేర్లలో మొట్టమొదటి అక్షరం వచ్చేటప్పటికి ఎస్ అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యిద్ది. లేదా ఆర్ అనేటటువంటి లెటర్తో, అంటే మొట్టమొదటి లెటర్ వచ్చేటప్పటికి ఆర్ అనేటటువంటి లెటర్తో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. లేదా ఎక్కువ పి కానీ ఎం కానీ ఇలాంటి లెటర్స్ ఏదైనది అది మీరు చూసుకోండి. ఇది నేను చెప్పిన కామన్ లెటర్స్ అయితే మాత్రం ఎస్, ఆరు, పిఎం వీటితో స్టార్ట్ అవుతాయి. మీ పరిస్థితులను బట్టి మీకు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళ పేరులో ఎవరో ఒకళ్ళైనా కావచ్చు, అది ఎవరు ఏంటనేది మీరు గ్రహించుకోండి. ఇలాగా ఒకళ్ళు పుట్టింటి తరపోళ్ళు, ఇంకొకళ్ళు అత్తగారింటి తరపోళ్ళు అనమాట. ఇక ముచ్చటగా మూడో వ్యక్తి ఉన్నారు చూడండి. ఈ మూడో వ్యక్తితో కూడా చాలా జాగ్రత్త. ఈ మూడో వ్యక్తి అసలు ఎవరో సంబంధం లేని వ్యక్తి అనమాట. పూర్తిగా బయట నుంచి మధ్యలో వస్తారు. అది మీ భాగస్వామి తరపు నుంచి వస్తారు. అంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు మగవాళ్ళు అయితే ఈ మగవాళ్ళ తరపు నుంచి, అంటే వీళ్ళు ఉద్యోగాలు చేసే కాడ కావచ్చు, వ్యాపారాలు చేసే కాడ కావచ్చు, వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది పెట్టుకొని వీరిని కదిలించుకొని వీరితో సహవాసం చేయటము, అట్లాగా ఆరోపంలో మీ జీవితాలు చిచ్చు పెట్టేలాగా ఈ మూడో వ్యక్తి పరిచయం అనేది జరిగిద్ది అనమాట. కాబట్టి అంటే ఈ ఇద్దరు వ్యక్తులను మనం గమనించవచ్చు, కానీ ఈ మూడో వ్యక్తిని అసలు ఊహించలేమన్నమాట. ఈ మధ్యలో వచ్చేటటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి. కాబట్టి ఈ మూడో వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భార్య కావచ్చు లేదా మీ భర్త కావచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా అంటే బయట ఎవరితో మాట్లాడుతున్నారా ఏంటా, అంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఎలా ఉంటున్నారా, మధ్యలో ఎవరైనా వీళ్ళని కదిలించి వీళ్ళ లోకాన్ని మార్చేయాలని చూస్తున్నారా, వీళ్ళ సంపాదన అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఇలాంటివి కూడా మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా ఉన్న మీ మీద కుటుంబం మీద ప్రేమగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మధ్యలో ఏంటంటే మార్చేసేటటువంటి మనుషులు ఉంటారనమాట. అలాంటప్పుడు వీళ్ళు మంచిగా ఉండేవాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. దానివల్ల కుటుంబాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి కొన్నాళ్ళు వీళ్ళకంటూ ఒక 40-45 సంవత్సరాలు వచ్చేదాకా కాస్త మీ భర్తలు, అంటే మగవాళ్లే కాబట్టి ఎక్కువ శాతం బయటికి వెళ్ళేది, వీళ్ళ విషయంలో మీరు కాస్త దృష్టి అనేది ఉంచుకొని కాస్త కనిపెట్టుకుంటా ఉండండి. మంచి చెడు ఇళ్లలో చెప్పుకుంటా ఉండండి. లేకపోతే మాత్రం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో ఇబ్బంది వచ్చి పడితో మనం చెప్పలేం. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇది మాత్రం మీరు ఆడవాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి మీ భాగస్వామి విషయంలో. లేకపోతే మాత్రం కొంతమంది ఇలా జరిగి జీవితాల్లో అల్లకల్లోలం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మూడో వ్యక్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. మీరు ఎక్కడికక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఆ మనిషి మళ్ళీ అదే స్వచ్ఛమైన మనసుతో, అంటే ఇంట్లో నుంచి ఎలాగైతే వెళ్ళారో మళ్ళీ అదే మనసుతో మన దగ్గరకు రాగలగాలి. మనసు అనేది మారిపోయినప్పుడు తర్వాత ఆ మనిషి కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ ముగ్గురు వ్యక్తులను మాత్రం మీరు ఖచ్చితంగా దూరం పెట్టేసేయండి. ఈ ముగ్గురు వ్యక్తులతో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. చెప్పాను కదా, వాళ్ళ నేమ్స్లో మొదటి లెటరు ఎస్, ఆర్, ఎం, పి ఇలాంటి లెటర్స్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక వీళ్ళేంటంటే వీళ్ళు ఇలా మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూసింది కూడా కాకుండా మీ కాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ కాళ్ళ దగ్గర మిమ్మల్ని పడేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారన్నమాట. ఒక్కసారి వాళ్ళ గుప్పెట్లోకి మిమ్మల్ని తెచ్చుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి తొక్కేసుకోవాలి అన్నట్లుగా, వాళ్ళ సొంతం చేసుకోవాలన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్నమాట ఇప్పుడు మనం చెప్పిన ముగ్గురు వ్యక్తులు. కాబట్టి అలాంటి అవకాశం అనేది అది ఎప్పుడూ కూడా కలలో కూడా జరగదు. ఎందుకంటే మంచి అనేది ఎప్పుడైనా సరే చెడు మీద విజయం అనేది సాధించిద్ది. చెడు దగ్గరకు వెళ్ళి చెడు కాళ్ళు మంచి అనేది ఎప్పుడు కూడా పట్టుకోదనమాట. చెడు అలాగ ఆలోచించిద్ది, నా కాళ్ళ కాడికి మంచిని తెచ్చుకోవాలని, కానీ అది ఎప్పుడు కూడా జరగదు. కాబట్టి మేషరాశి వారు మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండండి, నిజాయితీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు దైవం కాళ్ళు తప్ప ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. చక్కగా దైవాన్ని నమ్ముకోండి, దైవారాధన చేసుకోండి. ఆ దైవమే మిమ్మల్ని కాపాడిద్ది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారో
వాళ్ళు తీసుకున్నటువంటి గోతుల్లో వాళ్ళే పడతారు. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. మీ పనులు మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. దైవం మీకు తోడుగా ఉంది. మిమ్మల్ని మీరే ప్రాణం అనుకున్న వ్యక్తులు మీ చుట్టూతా ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది అనేది లేదనమాట. ఇది మేషరాశి వారికి జరిగేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మేషరాశి వాళ్ళు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కొన్ని మాటలు అనేవి కొంతమంది జీవితాల్లో మార్పులు తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.